रोम रोम भाइयों। హీరో విశ్వక్సేన్ది కొత్త మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు జై జనసేన ప్రజారాజ్యం మారిపోయింది అనుకుంటా ఒక స్పీచ్ ఇస్తారు. అయితే దాని మీద యువ సామ్రాట్ ఒక వీడియో చేస్తాడు, మీరు చూడండి. రాజకీయంగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది. ఇప్పుడు వచ్చి జై జనసేన, ప్రజారాజ్యం జనసేనలాగా అసలు వద్దన్న. ప్రజారాజ్యం అన్నది ఒక వంకాయ పార్టీ. ఆ పార్టీ వల్లనే 2019 పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే ప్రజారాజ్యం మీద ఉన్న నెగటివ్ ఇంప్రెషన్. పార్టీ పెట్టి 14 నెలలు కూడా కొట్లాడకుండా ఆయన అలా కూర్చున్నారు, నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను అని. 4 నెలలలో నువ్వు ఒక్కసారి అన్న జై జనసేన అని ఉంటే తోపుంటుండే అన్న. కనీసం ఎలక్షన్ ముందన్న జై జనసేన అని ఉంటే తోపుంటుండే. అప్పుడెప్పుడు అనకుండా జగన్ని నా సోదరుడు లాగా తను పిలిచి భోజనం పెట్టాడు అవన్నీ మాట్లాడి ఇప్పుడేమో సడన్ గా జై జనసేన అనుడు అవకాశవాదం. ప్లీజ్ మీరు జనసేనకి దూరంగా ఉండండి. జై హింద్. ఇంకో అప్డేట్ కూడా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నుంచే బాలిరెడ్డి పృథ్వీరాజ్ అనే మనిషి చేసిన కామెంట్స్ వల్ల వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కి కోపం వచ్చి ట్విట్టర్ లో బాయ్కాట్ లైలా మూవీ అని ట్వీట్ చేశారు. దీని మీద విశ్వక్సేన్ ఏమని రెస్పాండ్ అయ్యాడో చూడండి. రిలీజ్ కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూసాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా, వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్ ఇంకా నాన్వేషణ గురించి మాట్లాడదాం. మళ్ళా ఏదో కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యేటట్టుంది వీళ్ళిద్దరికి. రీసెంట్ గా భయ్యా సన్నీ యాదవ్ నాన్వేషణ పైన ఒక డీటెయిల్ ఎక్స్పోజింగ్ వీడియో ప్లాన్ చేస్తున్నా, ఆయన మొత్తం హిస్టరీ బయట పెడదామని ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టిండు చూడండి. పర్సనల్ టార్గెట్స్ చేపిస్తున్నాడు. అన్వేష్ ఓన్లీ BSY ఒక్కడే బెట్టింగ్ యాప్స్ చేస్తాడు అని జనాలకి ఎక్కిస్తున్నాడు. ఇలాంటివి కనిపించిన బ్యాక్ స్టోరీలో ఉన్న ప్రమోషన్ మూసుకొని ఉంటారు. వాడు తెలుగులో నెంబర్ 1 ట్రావెలర్ గా ఉండాలని ఎవడి అయినా కూడుస్తాడు. చెప్తా, ఓన్లీ పర్సనల్ టార్గెటింగ్ ఇది క్లియర్ గా అర్థమవుతుంది అందరికి. అన్వేష్ మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు ఫ్రెండ్స్? వాడు అందరికి లాలీపాప్ ఇచ్చుకుంటా ప్లాన్ బాగా వర్కౌట్ చేస్తున్నాడు. ఇండియా వస్తే అన్వేష్ పుట్టి చెక్కేస్తారు. నా కొడుకు ఇండియాకి రాకుండా తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడో నీ కామెంట్స్ లో అడగండి, రిప్లై ఉండదు.
మళ్ళా ఏదో పెద్ద వార్ స్టార్ట్ అయ్యేటట్టుంది వీళ్ళిద్దరికి. దీని మీద నా అన్వేషణ ఏం రియాక్షన్ ఇస్తాడో చూడాలి. మళ్ళీ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. చలో నెక్స్ట్ అప్డేట్ లోకి పోదాం. ఈ న్యూస్ అయితే హైలైట్ అసలు. ప్రయాగ్రాజ్ మహాకుంభ్ లో ఒక పర్సన్ మన వేపాకు చెట్టు పుల్లలతోటి బ్రష్ చేస్తుండే కదా, ఆ వేపాకు పుల్లలను అమ్మి 40,000 సంపాదించిండు, 40,000. ఈ ఐడియా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందంట. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ప్రయాగ్రాజ్ లో మహాకుంభ్ అవుతుంది కదా, అక్కడికి పోయి ఈ వేప పుల్లలను అమ్ము, ట్రై చేసి చూడు, ఫ్రీయే కదా, ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం అవసరం లేదు అని ఐడియా ఇచ్చింది. ఇక మనోడు ఆగుతాడా, ఈ ఐడియా ఏదో మంచిగుంది ట్రై చేద్దామని సీదా పోయి దుకాణం పెట్టేసిండు. చూడండి. भैया ये दातुन बेचते हैं आप यहाँ पे? हाँ भैया, नीम का दातुन बेचते हैं। कितना कमा लिए अभी तक? भैया 30 से 40 हजार रूपए कमा चुके हैं। आज 5वां दिन है हमारा। और रात का कभी कभी 9-10 हजार भी हो जाता है, 6 हजार भी, 5 हजार भी। जितना दौड़ भाग करेंगे उतना पैसा मिलेगा भैया। किसने आपको मदद किया? भैया हमारी गर्लफ्रेंड ने बताया कि 1 भी रुपए इन्वेस्ट मत करो, फ्री में ले जाओ और अच्छा पैसा कमाओ। और उसी की वजह से भैया आज हम इतना पैसा कमा लिए और उसका भी सम्मान करते हैं और सबका भैया इसी की वजह से कमाए। నెక్స్ట్ న్యూస్, జెప్టో రైడర్స్ కి జరుగుతున్న మోసం గురించి మాట్లాడదాం. జెప్టో రైడర్స్ ఎవరైతే ఆర్డర్స్ ని డెలివరీ చేస్తారో వాళ్ళకి 10 మినిట్స్ లోపల డెలివరీ చేయాలి అనే ఒక ప్రెషర్ ఉంటది. వీళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏమైనా అయితే దానికోసం జెప్టో వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చిరు. 10 మినిట్స్ అనేది చాలా తక్కువ. సో ఇన్సూరెన్స్ ఉంది కదా అనే ధైర్యంతో ఆ 10 మినిట్స్ టైం లోపల డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది రైడర్స్ కి దెబ్బలు తాకినాయి, యాక్సిడెంట్లు అయినాయి. అయితే హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాక వాళ్ళకున్న జెప్టో ఇన్సూరెన్స్ ని చూపిస్తే ఇది పనికి రాదు, ఫేక్ ఇన్సూరెన్స్ ఇది అని హాస్పిటల్ వాళ్ళు అన్నారు. చూడండి. లాస్ట్ 1 మంత్ బ్యాక్ నుంచే మా రైడర్స్ కి యాక్సిడెంట్ అయినాయి ఇక్కడ. సో మేము స్టోర్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము, సార్ మాకు ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, మనీ పే చేసుకోవాలి అది ఇది అని చెప్తే వీళ్ళు ఏమన్నారు, మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాము, మీకు 1 lakh వరకు వస్తాయి, మీరేం టెన్షన్ తీసుకోకండి, మీరు ట్రీట్మెంట్లు చేయించుకోండి అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు 1 మంత్ నుంచేమో 3 యాక్సిడెంట్స్ అయినాయి మొత్తం. ఒక ఆయనకేమో ఇక్కడ ఇదంతా కట్ అయిపోయింది, 56 స్టిచెస్ పడ్డాయి. ఇంకో అతనికేమో ఇక్కడ కట్ అయిపోయి మొత్తం చెవు కట్ అయిపోయి వెనకాలంతా ఇదైపోయింది. స్టోర్ దగ్గర నిన్న నైట్ 10 o'clock కి మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. ఎక్కడ, మన భారత్ పెట్రోల్ బంక్ దగ్గర. మనోడు వెళ్తున్నాడు, ఎవరో త్రిబుల్ రైడ్ వాళ్ళు వచ్చి సడన్ గా బండి ఆపేసరికి యాక్సిడెంట్ అయింది. సో వాడికి ఏమైంది, ఇక్కడంతా కట్ అయిపోయింది, చెవు దగ్గర కట్ అయిపోయింది, వెనకాల కట్ అయింది, ఇదంతా డ్యామేజ్ అయింది. సో వీళ్ళు స్టోర్కి మేము ఇన్ఫార్మ్ ఇచ్చాము, ఎవరు రాలేరు, వాళ్ళ స్టోర్ నుంచి ఎవరిని మనుషులను కూడా పంపించలేదు. మేము ఏం చేసాం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రాగానే వీళ్ళకి వచ్చి ఆయన పేరు ఇన్ఛార్జ్ జితేందర్ అని చెప్పి ఆయనకు చెప్పాము, సార్ ఇది ఇలా ప్రాబ్లం అయింది, మీరు ఏమైనా చేస్తారా అంటే, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, ఎక్కడికి వెళ్ళి కేసు పెట్టుకోండి, మీ ఇష్టం అని చెప్పి అన్నారు. మీరు ఒకవేళ వెళ్తే వెళ్ళిపోండి, మీరు కాకపోతే ఒకళ్ళు వెళ్తే 100 మంది రైడర్స్ వస్తారు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి అలా అన్నారు. అయితే మేమేం చేసాము, ఉన్న స్టోర్ మా సర్కిల్ ఎన్ని స్టోర్లోనే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడని తీసుకొని వచ్చాము. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు. ఇప్పుడు వరకు మేము ఎప్పుడు మార్నింగ్ 9 నుంచి 8:30, 9 నుంచి మేము అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు మా దగ్గరికి వచ్చి ఎవరు కన్సల్ట్ అవ్వలేదు. ఈ స్టోర్లన్నీ ఒక హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయి. ఆయన ఇప్పుడు వరకు మా దగ్గరికి రాలే, మాట్లాడలేదు. మేము మాట్లాడుతుంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుని, నేను ఉంటా ఇట్లా అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము అక్కడికి లేబర్ కేసుకి వెళ్ళి మేము కోర్టులో కేసు వేస్తాము. వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ లో అవన్నీ అందరికి ఎంతమంది రైడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అది జెన్యున్ గా చూపించాలి, అది ఉందా లేదా అన్నది. మేము ఒక దగ్గర నిన్న నైట్ హాస్పిటల్లో చూపిస్తే ఇది ఇన్సూరెన్స్ ఉంది, 1 lakh ఇది మాకు వస్తుందా అని చెప్పంటే, ఇది ఫేక్, ఇది రావట్లేదు, మీకు దీనికి చేయలేదు, బిల్లు కట్టి వెళ్ళండి అని చెప్పి మేము నైట్ బిల్ పే చేసి తీసుకొని వచ్చాము. అంటే మీకు ఇచ్చిన ఇన్సూరెన్స్ ది అది మొత్తం ఫేక్ అని చెప్పి అన్నారు. హాస్పిటల్లో చూపిస్తే ఫేక్ అని చెప్పి అన్నారు. అది విషయం. అంటే ఫస్ట్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చూసుకోలేదా? నార్మల్ గా ఇప్పుడు ఏదైనా యాప్ లో ఓపెన్ చేయండి, మీకు 1 lakh ఇన్సూరెన్స్ అని చెప్పి వస్తుంది, మీకు అది ఉంటది, దాంట్లో చూడండి. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరైనా కనుక్కుందాం, ఈ కొటేషన్ చూడండి ఒకసారి, ఈ కొటేషన్ చూడండి. మేము ఒకవేళ 10 minutes లో డెలివరీ ఇవ్వకపోతే మాకు స్టోర్ నుంచి కాల్స్ వస్తాయి, మీరు ఎందుకు చేయట్లేరు అది ఇది అని చెప్పి తిడతారు మమ్మల్ని. అది విషయం. చలో రైట్, మళ్ళా రేపు వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.